ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని తనని వంచించి లైంగికంగా దాడి చేయడమే కాకుండా, ఆ దాడి చేసిన వీడియోల్ని చిత్రించి, ఆ వీడియోని చూపించి రోజు కూడా బెదిరిస్తూ ఒక భర్త భార్యని మోసం చేసిన సంఘటనైతే వెలుగు చూసింది. ఇది ఏ ప్రాంతంలో అనేది ఇంకా మనకి క్లారిటీ లేదు. బట్ సంఘటన జరిగిన మహిళ అయితే మాత్రము ఒక వీడియోనైతే విడుదల చేసింది. సో, తన భర్త ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న కొద్ది రోజుల నుంచి కూడా ఏవో రకరకాల అప్పులు చేసి దానికి సంబంధించిన ఈఎంఐలు కట్టాలి. దానికి డబ్బులు కావాలి. ఆ డబ్బులు నా దగ్గర లేవు. కాబట్టి లేవు అని చెప్పేసి అమ్మాయిని లైంగికంగా పార్టిసిపేట్ చేస్తున్న సమయంలో గూడా తెలియకుండా కెమెరాలవి పెట్టి వాటిని వీడియోలు తీసి, ఆ వీడియోల్ని బయట పోస్ట్ చేస్తానని, వాటిని అమ్ముకుంటానని, లేదు అనంటే పోర్న్ దానిలో పెట్టేస్తానని, సో ఈ రకంగా పాపం బెదిరిస్తూ ఆ అమ్మాయి దగ్గర నుంచి డబ్బులు గుంజుకునే ప్రయత్నం చేశాడు. తర్వాత ఆమె దగ్గరున్న బంగారాన్నంతా ముందు పెళ్లవ్వంగానే ఉన్న చిన్న చితక బంగారం మొత్తం వాడేసుకున్నాడు. తర్వాత ఈ వీడియోలను చూపిస్తూ గూడా భయపెట్టడం మొదలుపెట్టాడు. అంతేగాకుండా ఆ వీడియోల్ని ఫ్రెండ్స్‌కి చూపిస్తానని, లేదు నువ్వు ఇంకెవరితోనో కలిసున్నావు, ఎవరితోనో నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉన్నావు అని జెప్పేసి ఏవో రకరకాల వీడియోల్ని ఏఐ త్రూ క్రియేట్ చేసి అమ్మాయిని నమ్మించి భయపెట్టడం మొదలుపెట్టాడు. ఇంక అదే గాకుండా ఒకే చోటు గాకుండా అంటే బెడ్‌రూమ్‌లోనే గాకుండా బాత్రూమ్‌లో గూడా తనతోని లైంగికంగా పార్టిసిపేట్ చేస్తూ అంటే ఇద్దరు గూడా అలా చేస్తూ తనకి ఫోర్సబుల్‌గా చేస్తూ అంటే ఆయనకి ఎక్కడైతే ఆ వీడియోని తీస్తే వర్కౌట్ అవుతుంది అనే చోట అంటే ఒకసారి బాత్రూమ్‌లో, ఒకసారి బెడ్‌రూమ్‌లో, ఒకసారి ఏదో తుప్పల్లో, పొదల్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్‌లోని తన సొంత భార్యతోనే తెలియకుండా వీడియోలు తీసి, ఆ వీడియోల్ని అమ్ముకుంటానని జెప్పి, పోస్ట్ చేస్తానని జెప్పి బెదిరించి విపరీతమైన డబ్బును గుంజుకున్నాడు. ఇంకా అమ్మాయి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోలేక పోలీసులకైతే కంప్లెయింట్ జేసింది. సో, ఈ రకంగా చేస్తూ ఉన్నాడు అని జెప్పేసి. ఇలాంటి వాడిని ఏం జేయాలి? మీకు ఏమనిపించిందో దయచేసి కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. ఇలాగా ఈ ఒక్క మహిళే గాదు. చాలా మంది మహిళలు ఇలాంటి లైంగిక వేధింపులకి గురవుతూ ఉన్నారు తమ భర్తల దగ్గర. చాలా మందిని జూస్తూ ఉంటాం. మన జీవితంలో గూడా మన ఫ్రెండ్ ఎవరో ఒకరు ఇలాంటి విషయాన్ని మనతో షేర్ చేసుకున్న వాళ్ళు ఉంటూ ఉంటారు. సో, ఇలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, ఈ రకంగా టార్చర్ చేస్తూ ఉన్నాడని. మరి అదేం పోయే కాలం అర్థం గాదు. ఎందుకంత వరస్ట్‌గా తయారవుతారు? అసలు సొంత భార్యని అలా ఎందుకు చేయాలనుకుంటారో మరి అర్థం కాదు. అలాంటి వాళ్ళు అసలు పెళ్ళే చేసుకోకుండా ఉండడం బెటర్ అసలు. ఇలాంటి వాళ్ళని ఏ రకంగా శిక్షించాలి అన్న దానికి చట్టాల్లో గూడా మార్పులు రావాలి. కఠినంగా శిక్షించాలి. వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేవి ఉండాలి వీళ్ళకి. ఫాస్ట్ ట్రాక్ జడ్జిమెంట్స్ గాని, ఫాస్ట్ ట్రాక్ ట్రీట్మెంట్స్ గాని ఉండాలి వాళ్ళకని కోరుకుంటూ ఉన్నారు. సో, ఇలాంటి భర్తలు ఖచ్చితంగా మీ జీవితంలో గూడా ఉంటే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో భయపడి ఆత్మహత్యలు చేసుకోకుండా వెంటనే మీరెళ్లి షీ టీమ్స్‌కి గాని లేదా మహిళా పోలీస్ విభాగానికి గాని తెలియజేయగలిగితే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. చాలా మంది భయపడి ఏం జరుగుతుందో జీవితం పాడైపోద్దేమో, వాడు వదిలేసి ఎళ్ళిపోతాడేమో, లేదా ఏదైనా నన్నేమైనా చేసి చంపేస్తాడేమో, లేదా నా పిల్లల్ని చంపేస్తాడేమో అని రకరకాల కేసులు చూసి భయపడుతూ ఉంటారు. సో, ఇలాంటి భయానికి అస్సలు గురి కాకండి. చట్టాలున్నాయి. చాలా ఫాస్ట్‌గా రియాక్ట్ అవుతాయి మహిళలకి సంబంధించి. భయపడకుండా అస్సలు మీరిచ్చిన కంప్లెయింట్ మీ పేరు అన్నీ గూడా చాలా గోప్యంగా ఉంటాయి. బయటకి కూడా రావు మీరు చెబితే తప్ప. సో, వెళ్లి కంప్లెయింట్ చేయండి. కంప్లెయింట్ చేసి మీకు న్యాయం జరిగేలాగా మీకు మీరే ధైర్యం తెచ్చుకోండి. దయచేసి ఆత్మహత్యలు మాత్రం చేసుకోవద్దు. దీనికోసం ఈ వీడియో చేయడము. చాలా మంది ఇలాంటి భర్తలు సొంత భార్యని వీడియోలు తీసి వేరే మగవాళ్ళకి ఆ వీడియోలు చూపించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడము, లేదా పోర్న్‌లోని వాటిని పోస్ట్ చేయడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. నిజంగానే చాలా దయనీయమైన పరిస్థితి. ఎంత నీచంగా ఉంటుందంటే అది మాటల్లో చెప్పడానికి గూడా రాదు. మరి అది ఎలాంటి పైశాచిక ఆనందం అర్థం కాదు గానీ, దయచేసి ఇలాంటి వాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్నా గూడా వెంటనే పోలీసులకైతే కంప్లెయింట్ ఇవ్వండి. మీ దృష్టిలో ఏదైనా ఉంది, మీ ఫ్రెండ్ ఎవరో చెప్పారు ఇలా చేస్తున్నాడని. అది నిజము అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీరు గూడా వాళ్ళకి హెల్ప్ చేసే ప్రయత్నం చేయండి. ఆ మహిళని భద్రంగా బయటపడేలాగా చేయడానికి మన వంతు సహకారం గూడా అందించొచ్చు. సో, ఇది ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి.